Hello parents, this is Dr. Srinidhi, consultant pediatrician and neonatologist at Paramita Hospitals, Hyderabad. న్యూ పేరెంట్స్ అందరికీ బేబీస్‌కి 6 మంత్స్ రాగానే ఒకటే డౌట్. పిల్లలకి ఏం ఫుడ్ పెట్టాలి? ఎంత పెట్టాలి? ఎలా పెట్టాలి? ఎప్పుడు పెట్టాలి? రోజుకి ఎన్ని సార్లు పెట్టాలి అని. ఇంట్లో ఏమో పెద్దవాళ్ళు ఉండరు. అందరివి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. ఐ హావ్ బీన్ సీయింగ్ అ ప్యాటర్న్. అందరూ ప్యాకేజ్డ్ ఫుడ్స్‌కి ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. ఇంట్లో ఏం చేయాలో, ఎలా చేయాలో అర్థం కాక. సో, మీ డౌట్స్ అన్నిటికి ఐయామ్ గోయింగ్ టు గివ్ యూ ఫ్యూ సింపుల్ గైడ్‌లైన్స్. అవేంటంటే ఫస్ట్ థింగ్ బేబీస్‌కి 6 మంత్స్‌లో మీరు సాలిడ్ స్టార్ట్ చేసేటప్పుడు రోజుకి సింగిల్ మీల్ పెట్టండి. అంటే రోజుకి ఒక్కసారి మాత్రమే. 7 మంత్స్‌కి 2 మీల్స్, 8 మంత్స్‌కి 3 టైమ్స్ ఎ డే అలా మెల్లగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ క్వాంటిటీ ఎంత పెట్టాలి? మీ బేబీ ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత. అంటే మీరు ఒక కప్పు నిండా తయారు చేసాము, ఇప్పుడు నా బేబీ ఇదంతా తినాలి అని మీరు లిమిట్ సెట్ చేయొద్దు. బేబీ 1 స్పూన్ తింటుందా? 2 స్పూన్స్ తింటుందా? బేబీ తిన్నంత తిననివ్వండి. 1 ఇయర్ వరకు వాళ్ళ మేజర్ సోర్స్ ఆఫ్ న్యూట్రిషన్ తల్లిపాలు ఇస్తుంటే తల్లిపాలు, లేదా ఫార్ములా మిల్క్ ఇస్తుంటే ఫార్ములా మిల్క్. మీరు స్టార్ట్ చేసే సాలిడ్స్ వాటికి కాంప్లిమెంటరీ మాత్రమే. వాటికి రీప్లేస్‌మెంట్ కాదు. సో, పాలు ఆపేసి కాంప్లిమెంటరీ ఫుడ్స్ మాత్రమే ఇవ్వడం తప్పు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏం స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? సో, మీరు ప్యాకేజ్డ్ ఫుడ్స్ కంటే కూడా ఇంట్లో హోమ్ బేస్డ్ సిరియల్ ఫుడ్ చేసుకోవడం చాలా మంచిది. కానీ చాలామంది నేను చూసే తప్పు ఏంటంటే చాలా రకాల పప్పులు అంటే ఒక 10 రకాల పప్పులు కలిపేసి ఇంట్లో ఉగ్గు అని చేసేసి పిల్లలకి స్టార్ట్ చేస్తున్నారు. అన్ని రకాల పప్పులు పెట్టడం వల్ల వాళ్ళకి అరుగుదలలో ఇబ్బంది అవ్వడము, గ్యాసీనెస్ ఎక్కువ అవ్వడము అండ్ బేబీస్‌కి కాన్‌స్టిపేషన్ అవ్వడము ఇవన్నీ చూస్తున్నాం. సో, ద డైట్ యూ ఆర్ గివింగ్ టు యువర్ బేబీ షుడ్ బి బ్యాలెన్స్డ్. అంటే ఇచ్చే ఫుడ్‌లో ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయండి. వెజిటబుల్స్ ఇంట్రడ్యూస్ చేయండి. ఏదైనా ఫ్రూట్ మనం 2 ఫింగర్స్ మధ్యలో ఇలా అంటే మెదుగుతుంది అంటే మీ బేబీ వాళ్ళ గమ్స్‌తో మ్యాష్ చేయగలదు. అండ్ వెజిటబుల్స్ లైక్ క్యారెట్, స్వీట్ పొటాటో ఇలాంటివి పెట్టినప్పుడు అవి బాయిల్ చేసి లేదా స్టీమ్ చేసి మ్యాష్ చేసి పెట్టండి. ఏవి కూడా పిల్లలకి మిక్సీలో వేసి వాటిని పేస్ట్ చేసి పెట్టడం వల్ల అందులో పీచు పదార్థం అనేది పోతుంది. పిల్లలకి కాన్‌స్టిపేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ థింగ్ హోమ్ బేస్డ్ సిరియల్స్ చేయడం. సో, ఇవి ఇనీషియల్‌గా స్టార్ట్ చేసేటప్పుడు 10 రకాల పప్పులు, బియ్యం అన్నీ కలపకుండా సింగిల్ సీరియల్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ 2 సీరియల్స్ లైక్ అన్నం, పెసరపప్పు లేదా రాగి లేదా ఓట్స్ లేదా ఫాక్స్ నట్స్ విత్ అదర్ సీరియల్స్ 1 ఆర్ 2 కాంబినేషన్స్ డ్రై రోస్ట్ చేసి అవి చల్లారాక పౌడర్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్‌లో స్టోర్ చేసుకొని యూ కెన్ మేక్ హోమ్ బేస్డ్ సెర్లాక్. అండ్ వీటి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి? సో, మీరు సెర్లాక్ ప్రిపేర్ చేసినప్పుడు స్పూన్ తీసుకొని అది కిందకి ఇలా అన్నప్పుడు స్లోగా డ్రిప్ అవ్వాలి. వాటర్ లాగా, జ్యూస్ లాగా కిందకి పడకూడదు. జ్యూసీ కన్సిస్టెన్సీ ఎప్పుడూ ఉండకూడదు. అది సెమీ సాలిడ్ లాగా ఉండాలి. స్పూన్ ఇలా పెట్టినప్పుడు మెల్లగా కిందకి డ్రిప్ అవ్వాలి. సో, కన్సిస్టెన్సీ సెమీ సాలిడ్ ఉండాలి. వాటర్ లాగా చేసి పిల్లలకి ఎప్పుడు పోయకండి. అండ్ నెక్స్ట్ థింగ్ పొజిషన్. బేబీస్‌ని ఎప్పుడు కూడా కూర్చోపెట్టి సాలిడ్స్ ఇవ్వాలి. అంటే సిట్టింగ్ పొజిషన్‌లో బేబీ కూర్చోగలుగుతుంది అంటే చైర్‌లో కానీ లేదా ఒకరి ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇవ్వడం చెయ్యాలి. కానీ ఎప్పుడు కూడా బేబీని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని డైరెక్ట్‌గా నోట్లో పోయడం చేయడం వల్ల పొర పోవడం కానీ లేదా అది లంగ్స్‌లోకి వెళ్ళి యాస్పిరేట్ అవ్వడము ఇలాంటి డేంజర్ జరిగే అవకాశం ఉంటుంది. సో, మీ వీనింగ్ జర్నీని హ్యాపీగా స్టార్ట్ చేయండి. ఇఫ్ ఎనీ డౌట్స్ కన్సల్ట్ యువర్ పీడియాట్రిషియన్.